హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకీ యానిమల్ డైనస్టీ. ఈ రోజు ఒక లిటిల్ పెట్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదే మార్షల్ పెట్ జోన్. ఇలా షాప్ లోకి ఎంటర్ అవగానే పెట్ టీ షర్ట్స్, బౌస్, కాలర్స్, బిస్కెట్స్, కాల్షియం బోన్స్, చీవింగ్. మా వీడియోస్ ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా కర్రీస్, ఫుడ్ ఎనండి, పెట్ స్టార్, కెనైన్ క్రీక్, పెడిగ్రీ ప్రో, రాయల్ కెనిన్, ఇందులోనే అన్ని మ్యూటేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇవి వచ్చేసి మొత్తం షాంపూస్, నెక్స్ట్ చైన్స్, వాటి బాతింగ్ ఏరియా. ఆల్రెడీ ఒక జర్మన్ షెపర్డ్ వచ్చింది, గ్రూమింగ్ చేయించుకుంటుంది నీట్గా. అండ్ ఈ రూమ్ కూడా సెపరేషన్ చాలా బాగుంది వాటి బాతింగ్ సెక్షన్కి. నెక్స్ట్ పెట్ స్నాక్స్, వాకింగ్ రోప్స్, వాటి నెక్ బెల్ట్స్, నెక్స్ట్ ఈవినింగ్ సెక్షన్ స్నాక్స్, ట్రీట్స్, జెర్హైస్ లాంటివి, అలా అందులోనే ఎన్నో రకాలు. అండ్ వాటి కూంబ్, వాటికి నెయిల్స్ తీయడానికి ట్రిమ్మర్స్, వాటి టాయ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. టాయ్స్ అన్నీ కూడా స్క్వీజింగ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సౌండ్స్ చేసేవి ఉన్నాయి. ఇది ఓవరాల్గా మార్షల్ పెట్ జోన్. ఇదండి మొత్తం అంతా షాప్. చాలా హైజీనిక్గా బాగుంది. నెక్స్ట్ లివర్ టానిక్, అన్ని టైప్స్ టానిక్స్, కాల్షియమ్స్, వాటికి ఏవైతే మనం డైలీ లైఫ్లో ఇచ్చేటువంటి టానిక్స్ ఏమేమి ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మిడిల్ రో, ఇందాక చూపించలేదు కదా. ఆల్ టైప్స్ షాంపూస్, కండిషనర్స్, ఇంకా కర్రీస్లో కూడా ఆల్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు స్పెషల్గా కనిపించిన ఐటమ్ అయితే పెట్ ఐస్ క్రీమ్, అలానే చీవింగ్ బోన్స్లో కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్. ఇక జర్మన్ షెపర్డ్ అయితే ఫుల్గా బాత్ చేసి మంచి నీట్గా వచ్చింది గ్రూమింగ్ చేయించుకునే, కానీ కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తుంది. బట్ ఏ పెట్కైనా ఈ మాత్రం మెయింటెనెన్స్ అయితే ఇంపార్టెంట్. ఇప్పటిదాకా చాలా పెట్ షాప్స్ చూశాను కానీ ఎప్పుడు ఇంత క్యూట్గా వాటి హౌసెస్ని, బెడ్స్ని చూడలేదు. అవి కూడా మంచి కలర్ఫుల్గా బాగున్నాయి అనిపించింది. ఆల్రెడీ ఆ ఆరెంజ్ టైప్ అయితే నా దగ్గర మా చాకీకి వాడింది ఉన్నది. ఇంతకీ ఇక్కడికి నేను వచ్చిన వర్క్ ఏంటంటే మా రోలెక్స్కి ఫుడ్ తీసుకున్నాను, అలాగే వాడి యాక్సెసరీస్ కూడా. ఈలోగా స్పా చేయించుకున్న బైరో కూడా వెళ్ళిపోతున్నాడు. ఇంతవరకు అయితే ఈ తుని పైక్రోబెట్లో ఎక్కడ కూడా ఇలా పెట్ జోన్ స్పెషల్గా అంటూ ఏమీ లేవు. ఇదైతే కొత్తగా 3 months బ్యాక్ పెట్టారట. నేనైతే అక్కడ ఏమేమి తీసేసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. ఎన్నండి పంప్కిన్ ఫ్లేవర్ తీసుకున్నాను. ప్రోమోగ్రానేట్ ఫస్ట్ నుండి దానికి అలవాటు చేశాను. ఈ ఫ్లేవర్ అది చాలా బాగా ఇష్టపడుతూ ఉంటుంది కూడా. అందులో వచ్చేసి ఇది మినీ అడల్ట్ 2.5 kgs తీసుకున్నాను. ఇది కరెక్ట్గా మాకు వచ్చేసి ఒక 1.5 వస్తూ ఉంటుంది. తర్వాత డాగ్ బెల్ట్, దాన్ని పట్టుకుని నడిచేది డాగ్ బెల్ట్, అండ్ నెక్ బెల్ట్ కూడా దాని మ్యాచింగ్. ఇది వచ్చేసి 2 డెనిమ్లో తీసుకున్నాను అండ్ ఎక్సెస్లో తీసుకున్నాను. దాని నెక్ సైజెస్ ప్రకారం తీసుకున్నాను. 8 to 12. మనది స్మాల్ బ్రీడ్ కదా, షుడ్జు. దాని కర్రీ తీసుకున్నాను. నెక్స్ట్ దాని టీత్కి టూత్పేస్ట్ తీసుకున్నాను, బాగా పాసి పట్టేసినట్టున్నది కాబట్టి. అండ్ మింట్ ఫ్లేవర్ ఇది కూడా. నెక్స్ట్ ట్రావెలింగ్స్లోని బౌల్, దానికంటూ దాని ఫేస్కి తగ్గట్టు, దాని చిన్నది కదా దాని ఫేస్, సో క్యారింగ్కి అనుగుణంగా ఉండేటువంటి చిన్న బౌల్ తీసుకున్నాను. చూడగానే ఉద్దేశింది. బాగుంది కదా, చాలా నీట్గా అనిపించింది. అండ్ కిందనున్న బ్లాక్ రిమ్ కూడా చాలా నీట్గా కనబడింది. వైట్ ఎంతైనా డీసెంట్ కలర్ కదా, అందులోకి అన్ని పెట్స్ కూడా దాని మీద ఆల్ టైప్స్ ఆఫ్ బ్రీడ్ ఫేసెస్ చూసేటప్పటికి అట్రాక్టివ్గా అనిపించింది. ఇదండి ఇవాళ చిన్న మినీ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.